నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గోశాల సమీపంలో ప్రత్యేక సెట్టింగ్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించారు. టీటీడీ నమూనా ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం 87 రోజుల పాటు ప్రజలంతా ఐక్యంగా పయనించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్లు అమరావతిని వైసీపీ చెరబట్టిందన్నారు. అమరావతి మన రాజధాని అని, త్వరలోనే ఇక్కడి నుంచే పేదల పాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి అండగా నిలిచే బాధ్యత టీడీపీ జనసేనలదని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యపట్టారు చంద్రబాబు. 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల. వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. రైతుల సంకల్పం నెరవేరుతుందని, బంగారు అమరావతిని కలిసి నిర్మించుకుందామని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకు అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకున్నారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది, అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు. ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్స్ కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు.
ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిచివేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం చేశాం. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వేడుకలను మంత్రి విడుదల రజని, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలు మద్దాల గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు హరిదాసుల వేషధారణలో చేసిన డాన్స్లతో ప్రజలు కేరింతలు కొట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా గంగిరెద్దు ప్రదర్శనలు, కోడిపందాలు, హరిదాసుల నృత్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు ప్రజాప్రతినిధులు. ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే తరానికి అంతా కూడా మంచిగా ఉండే విధంగా దేవుడు మన రాష్ట్రాన్ని జీవించాలని చెప్పేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా 2024-29 కూడాను మళ్ళా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకంతా మంచి జరిగే విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ కూడాను మేలు జరిగే విధంగా దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. సతన్పల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంబరాల రాంబాబు పేరుతో ప్రత్యేకంగా పాట రాయించి దానికి స్టెప్పులు వేశారు మంత్రి అంబటి. టీడీపీ, జనసేన పార్టీలు అనైతిక పొత్తు కుదుర్చుకున్నాయని, ప్రజలు ఆ రెండు పార్టీలను భోగి మంటల్లో వేసి తగలపెడతారని అంబటి వ్యాఖ్యానించారు. 3-4 సంవత్సరాల నుంచి కూడా దీన్ని చాలా ఉత్సాహంగా ఈ ప్రాంతంలో జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం దీని ప్రాముఖ్యత బాగా పెరిగింది. సత్తెనపల్లిలో భోగి సందర్భంగా ఎలా జరుగుతుంది చూడాలనే వారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నగరంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలను వాడవాడలా వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. కీడు తొలగాలి, ఏపీ వెలగాలి కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. భోగి పండుగను పురస్కరించుకుని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఖాళీ జాబ్ క్యాలెండర్లను, ప్లకార్డులను భారీ భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్, జనసేన, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులపైన, తెలుగు యువత నేతలపై పెట్టిన సిఐడి అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్లు గడుస్తున్న జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏపీ యువతను జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి భోగి సంక్రాంతి పండుగ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టరు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపులో భాగంగా కీడు తొలగాలి, మేలు జరగాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, అన్యాయాలు, అక్రమాలని ఈ వైకాపా ప్రభుత్వానికి ఇదే చివరి భోగి సంక్రాంతి అని తెలియజేస్తూ అన్నిటినీ భోగి మంటలు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ఇది పట్టుకోండి ఒకసారి. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన, యువనేత నారా లోకేష్ గారి పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ అదొక స్కీము, దాన్ని స్కామ్గా మార్చి చూపించి తప్పుదో పట్టించారు. అట్లాగే శాండ్ కేసు, ఈ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను ఈ విధంగా
ఎఫ్ఐఆర్ కాపీలు 3 ఎఫ్ఐఆర్ కాపీలు భోగి మంటలు వేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుగు యువత నాయకులపైన పెట్టిన అక్రమ సిఐడి కేసులను మొత్తాన్ని ఈరోజు భోగి మంటలో వేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన గాదెకు పార్టీ నేతలు బోనబోయిన నేరళ్ల సురేష్, ఇతర నాయకులు బర్త్డే విషెస్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కృషి చేస్తున్న గాద వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేతలు ఆకాంక్షించారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోగి పండుగ రోజున మా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలు గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అట్లానే వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ముందు నూరేళ్ళు ఇట్లానే ఆరోగ్యంగా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా విస్తృతంగా పర్యటించి జనసేన పార్టీ క్యాడర్ని చాలా ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. అట్లానే రాబోయే ఉమ్మడి 2 పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థులకు విజయం కోసం కూడా ఆయన కృషి చేస్తారు. అట్లానే ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.